హాయ్ నమస్తే, నేను మీ కబుర్ దిస్తి ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి, షేర్ చాట్ సబ్స్క్రైబ్తో మన ఛానల్ దులిపిద్దాం. సో ఈరోజు వచ్చి మందులోడ మాయలోడ, సూపర్ నేమ్, సూపర్ సబ్జెక్ట్. సో ఏముంటుంది ఆమె కామెడీ పని, బాబా ఎప్పుడే యాక్సిడెంట్ అప్పుడప్పుడు కామెడీ తీస్తున్నారు. ఓపెన్ చేస్తే ఒక డాక్టర్, ఒక లేడీ డాక్టర్, జెంట్స్ డాక్టర్ ఇద్దరు ఒకరి దండలు సూదులు వేసుకుంటారు. సీన్ బాగుంది కదా. మరి ఇక్కడ వీళ్ళు కరెక్ట్ ఇంజక్షన్ టైంలో ఒక పేషెంట్ వచ్చి షాక్ని కింద పడిపోతాడు. వీళ్ళు ఓరే నాయన వీడికి ఏమైంది సార్ సూదులు వేసుకున్న మానేసి వీణే చూస్తారు. ఇక ఇవుడు సమయ పడిపోయావు ఏంది లెక్క నీళ్ళు జరిగాని మళ్ళీ తలకి జగిరిచ్చి, సార్ ఏమైంది సార్, మీరేంది సూది వేసుకుంటుండట, ఏమైంది మీకు? అప్పుడు ఈ డాక్టర్ అంటాడు, ఓ పప్ప మేము డాక్టర్లం, ఓకే నువ్వు పేషెంట్, ఓకే నీ సూది ఎవరు వస్తారు? జ్వరం వస్తే డాక్టర్, మరి మాకు జ్వరం వస్తే మాకెవరు రావాలి? డాక్టరేగా. ఓ షట్, ఇలాగా మా ఆయన పోయింది సార్. సరే ఇప్పుడు ఏంది మీ మ్యాటరు? హెల్త్ బాగాలేదు. అదే ఏంటి? దూబ కావట్లేదు, ఆకలి కావట్లేదు. ఓ ఇదాని కథ. బాయ్స్ ఇద్దరు కమింగ్. ఇద్దరు వ్యక్తులు వచ్చి పడుకోబెట్టి ఓడి కింద ఓడి మధ్య ఇలా వేసి మనని రోడ్డు తొక్కిస్తూ ఉంటారు. దాహం దాహం అంటాడు మనవాడు. దూపైతుంది, నీళ్ళు తాగించండి. నీళ్ళు తాగించి పరిసి కూర్చోబెట్టింది, మళ్ళీ తొక్కిస్తారు. మనవాడు మధ్యలో పేషెంట్, కింద ఒక మనిషి మీద మనిషి పొరుగుతూ ఉంటా. మళ్ళీ ఆకలి ఆకలి, ఆగండి అన్నం పెట్టండి. ఉఫ్, వాటర్ అన్న వాటర్ అన్న వాటర్ అన్న బాబా తినేసాడు మనవాడు. అప్పుడు డాక్టర్, నీళ్ళు తాగుతున్నావు, అన్నం తింటున్నావు, ఆరోగ్యం ఓకేగా? ఏం సరే వైద్యమో, సూదులు వేసి మందులు వేసి అది చేస్తారు ఇది చేస్తారన్నారు, మీరేం తిట్టే చేస్తున్నారు వైద్యమో? ఏ బాగలేదా? బాగుంది, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఇది అవుట్. వీళ్ళు డాక్టర్ షాక్ వాడిన తర్వాత, ఎలా ఉంది మన వైద్యం? బాగుంది సార్, కానీ ఏంది మీరు? మరి అదే ట్విస్ట్ అంటే. నెక్స్ట్ ఇంకో పేషెంట్, ఏమైంది కథ? నా ద్వారా అవటం లేదు అస్సలు, నిలిచి వస్తుందా కొద్దిగా. బాయ్స్ జప్ జప్, కింద మీద కింద మీద కొంచెం మనవాడు నిల్చుంటాడు. వావ్, నిల్చుని ఉన్నాడు, వెరీ గుడ్. ఇక రన్ చేయాలి అంతే కదా బాబు. చేతులు కాళ్ళు జప్ 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 జప్, కొంచెం సాగు తీసుకు ఒక కొంత మీటర్ల దూరం నడిపిస్తాడు. అటు మనడు నడుస్తాడు. వావ్, నడుస్తున్నావుగా, సరిపోయిందా? మళ్ళీ సారు ఏంది వైద్యం ఇట్టా ఉంది, రా మళ్ళీ వారం తర్వాత చూద్దాం. సో ఇట్లా చాలా నాటు వైద్యం సంబంధించిన వైద్యం మాత్రం చేస్తారు. మరి అతిగా హెల్త్ ఖరాబ్ అయిపోయింది ఎగ్జాంపుల్ అనుకో, ఫోన్ చేయాలి, మళ్ళీ కూడా వస్తాడు. బీపీ షుగరు ఇవన్నీ ఉన్నాయి నాకు, ఎట్టపోతే ఎన్ని గోళీసిన తగ్గడని సారు అంటాడు. అంతేగా బీపీ షుగర్, రోజుకి ఎన్ని గంటలు మాట్లాడుతారు జనాలతో? పక్కన మనిషి తగిన తాలూకు, సారు గ్యాప్ ఉండదు, కోపం గ్యాప్ ఉండదు అని 3-4 రకాలు చెప్పిస్తాడు ఆ బీపీ షుగర్ పేషెంట్ మ్యాటర్ లాగా. డాక్టర్ అంటాడు, బాబు ఒక్క 20 days నీకు శరసాల విధిస్తున్నా. సామె ఎవరి తాలూకా ఫుడ్డు బెడ్డు ఏం కావాలని మీ ఇచ్చి మీరు వెళ్తూ ఉండాలా, ఏం మాట్లాడకూడదు, ఇంటికి బయట వేసలేదు, ఇంకేం చెప్పకూడదు సార్. మరి అంతింగా ఏం చెప్పద్దు, ఓకే సార్. 20 days తర్వాత మనకు బీపీ షుగర్ ఎలా ఉన్నాయి సారు? ఇంత సైలెంట్ మెంబర్ ఉంటుంది అనుకోవాలా. మరి ఏంది ఇప్పుడు చెప్తున్నా, వెళ్ళు ఎవరితో ఎక్కువ మాట్లాడి మాక ఫుడ్డు వాళ్ళని దీని లేదా నేను నచ్చిన అనిపించుకో.
అరోమాకు ఇది అది ఇంకో 20 రోజుల తర్వాత నువ్వు కొంచెం కూల్ కంట్రోల్ అవ్వాలి. లేదంటే మళ్ళీ ఇప్పుడు 20 తర్వాత 50 డేస్ ఉండాల్సి వస్తుంది. అయ్యో పేషెంట్ తాలూకా చెప్పింది అర్థమైందిగా. ఇది అతిగా వాదించకండి, వేధించకండి. ఏది ఉన్నా 2 నిమిషాల్లో టప్ మన డైలాగ్ అయిపోవాలా. ఆయనకు ఫుడ్ అరేంజ్ చేయాలి. అది ముచ్చట. ఏడా జరిగిందో నువ్వు ఆయనతో పాటు మీరు కూడా ఉంటారు. సేవ చేస్తే చెప్పండి. అయ్యా సార్ అట్లా ఏం జరిగింది మా చూస్తూ ఉండండి. 6 మంత్లో మీకు పేషెంట్ తాలూకు వ్యాధి పారిపోతుందంటే. సో ఇలా డగ్ 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 చాలా చేస్తూ ఉంటారు. కొన్ని ట్రిపికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మరి అన్నీ ఇలాగే చెప్పేసుకుంటూ పోతాం. దీన్ని అనుకున్నాగా ఒక సినిమా దానికి దీనికి స్టోరీ ఉండో కామెడీ ఫన్నీ చేస్తూ ఉంటే ఎన్నో సమస్యలలాగా వస్తుంది స్టోరీ. కథ వినయంలో ఒక బిగ్ ప్రాబ్లమే మనకు ఎంటర్ అవుతుంది. ప్రకృతికి ఎన్ని అందాలు ఇచ్చి కూడా మనం పక్కన పెట్టి చెత్త నాయుడు వైద్యుని మళ్ళీ ఫాలో అవుతున్నాం మీకు తెలియకుండానే. సో మరి ఇతను చేసిన ఈ వైద్యం ఎలా ఉంటుంది కథ క్లైమాక్స్లో బాబు మనం అతిగా ఏ తింటున్నాం, అతిగా ఏం వాడుతున్నాం, అవన్నీ కంట్రోల్లో ఉంటే మన జనం ఎందుకు హెల్తీగా ఉండదు అన్నది స్టోరీ. సో ఇక ఇది ఇంతకు బ్రేక్ ఇచ్చి మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీ కబురు తీసి ఛానల్. బాయ్ వెంకటేష్.